జాన్ 14:6 ఐ యామ్ ద వే ద ట్రూత్ అని అన్నా. ట్రూత్, నేను ఒక సత్యము అని చెప్పలేదు ఆయన, నేనే సత్యమును అని చెప్పినాడు. సో జీసస్ వాజ్ వెరీ క్లియర్. అబ్సల్యూట్ ట్రూత్ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే స్థిరమైన సత్యం క్రీస్తు నుంచి వస్తాను. సో దీనికి స్టాండర్డ్ ఏంటి? సత్యం ఏదో తెలుసుకోవడానికి, నిర్ధారించడానికి మనకి స్టాండర్డ్ ఏంటి? స్టాండర్డ్ ఏంటంటే ద వర్డ్ ఆఫ్ ట్రూత్, దేవుని వాక్య సత్యం. దీని ద్వారా సమస్తాన్ని మనం చూస్తాం. నాట్ హ్యూమన్ ఒపీనియన్, మానవుల ఒపీనియన్స్ కాదు, నాట్ ద థియరీస్ ఆఫ్ అదర్స్, కానీ ఖచ్చితంగా వాక్య సత్యం. ఇప్పుడు మనం చర్చ్లో నేను క్రియేషన్ నమ్ముతా, బయటికి వెళ్ళిన తర్వాత నేను ఎవల్యూషన్ నమ్ముతా అంటే ఎవల్యూషన్ అనేది మన మైండ్ని షేప్ చేసేస్తుంది. దేవుడు నేను సృష్టించలేదంటే నీకు విలువ లేదు, నీకు ఒక ఉద్దేశం లేదు, నువ్వు ఎలా పడితే అలా జీవించవచ్చు. సో అటువంటి వరల్డ్ వ్యూని అడాప్ట్ చేసుకుంటామా, లేకపోతే నిజ సత్యాన్ని తీసుకుంటామా?